ఇరాన్ అమెరికా యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్ది డాలర్లు వ్యయం చేసి భారీగా నష్టపోయింది. అయితే వాస్తవంగా యుద్ధంలో ఎంత ఖర్చు పెట్టింది మాత్రం అధికారికంగా చెప్పడం లేదు. 25 బిలియన్లు అని ఒకసారి, మరోసారి 40 బిలియన్లు అని ఇంకోసారి 50 బిలియన్ డాలర్లు వ్యయం చేశారని చెబుతోంది. అయితే యుద్ధంలో దెబ్బతిన్న ఆయుధాలు రిపేర్ చేయడానికి అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. పెంటగాన్ ప్రస్తుత ఖర్చు మదింపు చేయడంలో బిజీగా ఉంది. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ $1.5 ట్రిలియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్లో యుద్ధం ఖర్చుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. మరి ఇరాన్ దెబ్బకు అమెరికా ఎంత నష్టపోయింది ఒక లుక్ వేద్దాం. అమెరికా గత చరిత్రను ఒకసారి తిరిగేస్తే ఇతర దేశాలపై యుద్ధాలు చేయడం అంటే సరదా. బిలియన్ల కొద్ది డాలర్లు మంచి నీళ్లలా అలవోకగా ఖర్చు చేస్తూ ఉంటోంది. దేశ ప్రజలు అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నా పట్టించుకోదు. ఇక అమెరికాలో పెట్రోల్ గ్యాలన్ $4.6 చేరి ప్రజలు లబోదిబోమంటుంటే ట్రంప్ చీమ కుట్టినట్లు లేదు. అయినా ఇరాన్పై మరోమారు యుద్ధానికి సై అంటున్నాడు ట్రంప్. ఇరాన్పై యుద్ధంలో అమెరికా దాదాపు $50 బిలియన్ వ్యయం చేసింది. మన ఇండియా కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 4,75,000 కోట్లను ఈ 40 రోజుల్లో మంచి నీళ్లలా ఖర్చు చేసింది. ఇక పెంటగాన్ అధికారులు ఎంత ఖర్చయింది ఇంకా మదింపు చేస్తూనే ఉన్నారు. అయితే యుద్ధంలో దెబ్బతిన్న ఆయుధాల రిపేర్ ఖర్చు మరికొన్ని బిలియన్ డాలర్లు అవుతుందని చెబుతున్నారు. వాటిని కూడా కలుపుకుంటే ఈ బిల్లు తడిసి మోపేడవడం ఖాయం. కాగా అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ $1.5 ట్రిలియన్ అంచనా వేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే వారి బడ్జెట్ 143 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. మరి ఈ భారీ బడ్జెట్లో ఇరాన్తో యుద్ధం క్రమంలో రక్షణ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో స్పష్టంగా తెలియడం లేదు. అయితే పెంటగాన్కు చెందిన టాప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ చట్టసభ సభ్యుల ముందు మాట్లాడుతూ ఇరాన్తో జరిగిన 8 వారాల యుద్ధంలో $25 బిలియన్ అంటే 2,37,500 కోట్లు వ్యయం చేశామని చెప్పారు. అయితే అమెరికా మీడియా మాత్రం పెంటగాన్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ వాస్తవాలు చెప్పడం లేదని మండిపడుతున్నాయి. అయితే సిఎన్ఎన్తో ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించింది. పెంటగాన్ అధికారి చెప్పిన లెక్కల్లో రిపేర్ ఖర్చులు కలపలేదని, అలాగే మిడిల్ ఈస్ట్లో అమెరికా బేస్పై మిసైల్స్, డ్రోన్ దాడుల వల్ల ధ్వంసమయ్యాయి. వాటిని మరమ్మత్తు చేయడానికి బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చవుతుందని, దాని గురించి పెంటగాన్ అధికారి చెప్పకుండా జాగ్రత్త పడ్డాడని చెబుతున్నాయి. కాగా అమెరికా చట్టసభ సభ్యులు బుధవారం నాడు డిఫెన్స్ సెక్రటరీ పీటే హెగ్సేత్ను చట్టసభ సభ్యులు విచారించారు. అయితే దాని వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు. అయితే గత వారం అమెరికాకు చెందిన NBC న్యూస్ కూడా 6 వర్గాల నుంచి సమాచారం సేకరించింది. వారిలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పలువురు సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యుల నుంచి సమాచారం సేకరించినట్టు వెల్లడించింది. ఇక అసలు విషయానికి వస్తే బహిరంగంగా ప్రజలకు తెలిసిన దానికంటే డ్యామేజీ పలు రేట్లు ఎక్కువగానే జరిగిందన్నారు. రిపేర్ బిల్లులే బిలియన్ల కొద్ది డాలర్లకు చేరుకుంటాయని NBCకి ప్రభుత్వ వర్గాలు సమాచారం అందించాయని తెలిపింది. అయితే CNN అంచనా ప్రకారం ఈ యుద్ధంలో అమెరికా సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు నష్టపోయి ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ఖర్చులోనే బహ్రెయిన్, కువైట్, ఇరాక్, UAE, ఖతార్తో పాటు కనీసం 9 సైనిక స్థావరాలకు మరమ్మతులు చేయాల్సి ఉంటుందని, అలాగే అమెరికా స్థావరాలు దెబ్బతిన్న పలు దేశాల్లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలకు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా మిసైల్స్ను సమకూర్చుకోవడానికి వాషింగ్టన్ అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని CNN వివరించింది. గత వారం న్యూయార్క్ టైమ్స్ యుద్ధంలో ఇరాన్ అసమాన ప్రతిభ కనపరిచిందని ప్రశంసించింది. దీనికి ఉదాహరణ చెబుతూ ఇరాన్కు చెందిన 50,000 షాహిద్ డ్రోన్లను కూల్చడానికి అమెరికా $4 మిలియన్ విలువ చేసే పాట్రియాట్ ఇంటర్సెప్టార్స్ను వినియోగించి షూట్ చేసిందని తెలిపింది. ట్రంప్ ఇలా 1,200 మిసైల్స్ను ప్రయోగించారని, కాగా గత ఏడాది అమెరికా కేవలం 600 మిసైల్స్ను మాత్రం ఉత్పత్తి చేయగలిగిందని వివరించింది. అలాగే ఇరాన్ యుద్ధంలో అమెరికా 1,000 టిమాహాక్ మిసైల్స్ను వాడేసింది. ఒక్కో మిసైల్ ధర $3.6 మిలియన్. కాగా
రిపేర్ ఖర్చులు వీటిలో కలపలేదు. అలాగే దెబ్బతిన్న క్షిపణులను తిరిగి సమకూర్చుకోవడానికి, అలాగే ఇరాన్ ధ్వంసం చేసిన లేదా దెబ్బతీసిన విమానాలను, అలాగే థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడర్ వంటి పరికరాలను భర్తీ చేయడానికి అయ్యే ఖర్చులను ఇందులో చేర్చారో లేదో స్పష్టంగా తెలియడం లేదని CNN వెల్లడించింది. కాగా అమెరికా వద్దున్న థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధర $500 మిలియన్ నుంచి $1 బిలియన్ వరకు ధర పలుకుతోంది. మరి ట్రంప్ ఇక్కడితో యుద్ధం ఆపేస్తే ఇంతటి నష్టంతో సరిపుచ్చుకోవచ్చు. మరి ట్రంప్ యుద్ధాన్ని ఇక్కడితో ఆపే రకం కాదు కదా అని CNN కూడా అనుమానం వ్యక్తం చేసింది. అయితే గత బుధవారం నాడు ట్రూత్ సోషల్ మీడియాలో ఒక అసభ్యకరమైన యుద్ధ వీరుడి కల్పిత చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఇరాన్కు ఇక నుంచి తాను మంచివాడిని కాదు అంటూ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఈ వారంలోనే ఆయన యాక్సియోస్తో మాట్లాడుతూ ఇరాన్ రెండవ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించాడు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను ఆపేస్తే సరే, లేదంటే మరోమారు అత్యంత శక్తివంతమైన దాడులు చేస్తామని హెచ్చరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మొదలైన యుద్ధం తర్వాత పెంటగాన్ అధికారులు యుద్ధంలో ఎంత ఖర్చు చేశామనే నంబర్ చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఇక అమెరికాకు చెందిన టైమ్స్, ఫాక్స్ న్యూస్, రాయిటర్ వార్తా సంస్థ పెంటగాన్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం కోట్ చేస్తూ యుద్ధం మొదటి వారంలో $11.3 బిలియన్ ఖర్చయిందని, మొదటి 100 గంటల్లో ఏకంగా $3.7 బిలియన్ వ్యయం చేసినట్లు పెంటగాన్ అధికారులు చెప్పినట్లు టైమ్స్, ఫాక్స్, రాయిటర్స్ వార్తా సంస్థలు వెల్లడించాయి. యుద్ధం రెండవ వారం చివరి నాటికి ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం $16.5 బిలియన్ లెక్కగట్టారు. రోజువారీ యుద్ధం ఖర్చు $1 బిలియన్ దిగొచ్చిందని ది టైమ్స్ వెల్లడించింది. యుద్ధం 4వ వారం ముగిసే నాటికి యుద్ధం ఖర్చు $25 బిలియన్ దాటిపోయిందని టైమ్స్ వెల్లడించింది. అయినా ట్రంప్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరోమారు ఇరాన్పై దాడులు చేస్తామని బెదిరిస్తున్నాడు. ఇక తాజాగా ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ కూడా ఇరాన్ వాణిజ్య నౌకలను అమెరికా జప్తు చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా ప్రత్యక్షంగా తమతో యుద్ధం చేయలేక తమ నౌకలను జప్తు చేసుకుంటోందని మండిపడ్డారు. దీన్ని ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు. దీనికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్పై మరోమారు యుద్ధానికి దిగుతామని హెచ్చరించాడు. ఇక చర్చల గురించి ప్రస్తావిస్తూ తనకు మరో ఇద్దరికి తప్పించి చర్చల వివరాలు మరెవరికీ తెలియదన్నారు. ఇక ఇరాన్కు చెందిన తస్నీం న్యూస్ ఏజెన్సీ కూడా అమెరికా నుంచి వచ్చే చిన్న విమానాలను, డ్రోన్లను ఎదుర్కొనేందుకు టెహ్రాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను సిద్ధం చేస్తోందని ఇరాన్ మిలిటరీ అధికారులు చెప్పినట్లు తస్నీం వార్తా సంస్థ వెల్లడించింది. ఇక అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి లెబనాన్లో కేవలం ఒక్క రోజులోనే 30 మంది ప్రజలను చంపిందని లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ మండిపడుతోంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ అన్ని దేశాలు కలిసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని ఒప్పందం కుదుర్చుకున్నా ఇజ్రాయెల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా లెబనాన్పై దాడులు చేసి అమాయకులను చంపుతోందని ఇరాన్ మండిపడుతోంది. మొత్తానికి చూస్తే ఇరాన్ దెబ్బకు అమెరికా డీలా పడింది మాత్రం వాస్తవం. ఇరాన్ అతి చౌక ఆయుధాలతో మిలియన్ల కొద్దీ విలువ చేసే అమెరికా ఆయుధాలను ధ్వంసం చేసి బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపరిచింది. ఇంత జరిగినా మరోమారు ఇరాన్పై కయ్యానికి కాలు దువ్వుతా అంటున్నాడు ట్రంప్. దీంతో ఖర్చు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. మరోపక్క అమెరికా పౌరుడు పెట్రోల్ ధర పెరిగిపోయిందని ట్రంప్పై మండిపడుతున్నారు. దానికి ట్రంప్ మాత్రం నిబ్బరంగా త్వరలోనే పెట్రోల్ ధర తగ్గిస్తామని హామీ ఇస్తున్నాడు. కానీ ప్రజలు మాత్రం నమ్మడం లేదు. తమ ఆగ్రహాన్ని వచ్చే మిడిల్ టర్మ్ ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తామంటున్నారు అమెరికా రాజకీయ విశ్లేషకులు.